తెలంగాణ సచివాలయంలో ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న నేపథ్యంలో ఇకపై ఏటా డిసెంబర్ 9న తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఉత్సవం సందర్భంగా రాష్ట్ర గీతాలాపన జరగనుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ శాసనసభలో ప్రకటన చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి తొలి ప్రకటన 2009 డిసెంబర్ 9న వెలువడింది. దీంతో ఆ రోజును పండుగలా నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ఉదయం 10:30 ప్రారంభం కానుండగా తొలి రోజు సమావేశంలోనే తెలంగాణ తల్లి అవతరణ ఉత్సవంపై ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేయనున్నారు. దీంతో పాటు విగ్రహం రూపకల్పనపై ప్రకటన చేస్తారు. అనంతరం ఆ ప్రకటనపై సభలో చర్చ జరగనుంది. చర్చ ముగిసిన తర్వాత తెలంగాణ తల్లి ఉత్సవాల నిర్వహణపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఉత్తర్వులు జారీ అయ్యాక సచివాలయంలో జయ జయ హే తెలంగాణ గీతాలాపన నడుమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఆ విగ్రహ శిల్పి రమణారెడ్డికి జయ జయ హే గీత రచయిత అందశ్రీకి సన్మానం చేస్తారు. ఈ సందర్భంగా గద్దర్, గూడ అంజన్న వంటి కళాకారుల త్యాగాలకు గుర్తుగా ఓ ప్రకటన కూడా చేసే అవకాశం ఉంది. ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని 2009లో అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసింది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీనే తెలంగాణకు తల్లి అంటూ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ప్రకటనలు కూడా చేస్తుంటారు. తాజాగా సోనియా గాంధీ పుట్టినరోజున తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి ఏటా అదే రోజున ఉత్సవాలు నిర్వహించాలన్న నిర్ణయానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రావడం ఒక రకంగా ఆమెకు ఇస్తున్న జన్మదిన కానుకేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. నేడు ప్రారంభం కానున్న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు 5 నుంచి 7 పని దినాల పాటు కొనసాగే అవకాశం ఉంది. పెళ్లి ముహూర్తాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మంగళ, బుధవారాలు విరామం ఇచ్చే అవకాశం కూడా ఉందని చెబుతున్నారు. తొలి రోజు సమావేశం అనంతరం స్పీకర్ ప్రసాద్ కుమార్ అధ్యక్షతన జరిగే బీఏసీ భేటీలో సమావేశాల అజెండాపై స్పష్టత రానుంది. అయితే ఈ సమావేశాలు వాడివేడిగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. హోరాహోరీగానే చర్చ జరిగేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ఈ అంశాలపై సభను వేదికగా చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర వివరణ ఇచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఏడాది పాలన వైఫల్యాలపై ఛార్జ్షీట్లు విడుదల చేసిన బీఆర్ఎస్, బీజేపీ ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై ఎదురుదాడి చేసేందుకు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం మార్పుపైన ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసెంబ్లీ సమావేశాలను వేదికగా చేసుకుని కార్యాచరణ చేపట్టే అవకాశం ఉందంటున్నారు. ప్రభుత్వంపై దాడికి ప్రతిపక్షాలు, వారిపై ప్రతిదాడికి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాలు ఆసక్తి రేపుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇవాళ సాయంత్రం 6:05 సచివాలయంలో దాదాపు 1,00,000 మంది మహిళల సమక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులను హైదరాబాద్కు తీసుకురానున్నారు. 1,00,000 మంది జన సమీకరణ నేపథ్యంలో సచివాలయం పరిసర ప్రాంతాలు ట్రాఫిక్ను ప్రత్యామ్నాయ మార్గాల వైపు మళ్లించనున్నారు. విగ్రహావిష్కరణ నుంచి రాత్రి వరకు ప్రభుత్వ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. విగ్రహావిష్కరణ బహిరంగ సభ తర్వాత రాత్రి 7:30 ఎన్టీఆర్ మార్గ్ వద్ద డ్రోన్ షో, 8 గంటలకు బాణసంచా ప్రదర్శన ఉంటుంది. అనంతరం హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు తమన్ నేతృత్వంలో మ్యూజికల్ కార్యక్రమం నిర్వహిస్తారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోని ప్రధాన ద్వారం ఎదురుగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విగ్రహావిష్కరణ నేపథ్యంలో విగ్రహానికి 2 వైపులా వేదికలను సిద్ధం చేశారు. ఎడమవైపు ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రతినిధులు కూర్చునేందుకు వీలుగా ఒక వేదిక, మరోవైపు సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం మరో వేదిక సిద్ధం చేశారు. ఈ 2 వేదికలకు ఎదురుగా అతిథులు, ప్రముఖులతో పాటు మహిళలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన నూతన తెలంగాణ తల్లి విగ్రహం పలు వివాదాలు, ఆరోపణల నడుమ ఆవిష్కరణ కాబోతుంది. గత ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ తల్లి విగ్రహంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయని, దొరసాని తరహాలో ఉందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే గతేడాది డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి విగ్రహంపై దృష్టి పెట్టింది. విగ్రహం ఎలా ఉండాలనే దానిపై సమాలోచనలు జరిపి ప్రస్తుత విగ్రహాన్ని రూపొందించారు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ నెల 1 నుంచి 9 వరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలు నేటితో ముగియనున్నాయి.
తెలంగాణ తల్లి విగ్రహం రూపాన్ని మారుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తప్పుపట్టారు. ఇదొక మూర్ఖపు చర్య అని అన్నారు. ప్రభుత్వాలు చేయాల్సిన పనులు ఇవేనా అని ప్రశ్నించారు. ఇవాల్టి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం నిర్వహించారు. శాసనసభ, శాసన మండలిలో పార్టీ పరంగా చర్చించాల్సిన అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఆవశ్యకత, పరిస్థితులను అందరికీ తెలియజేయాలని సూచించారు. ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహం నింపిన స్ఫూర్తి గురించి తెలియజెప్పాలన్నారు. మార్పులు చేసుకుంటూ పోతే ఎలా అని ప్రశ్నించారు. ఫార్మాసిటీని ఎందుకు ప్రతిపాదించామన్న దానిపై పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను వివరించాలన్నారు. కాంగ్రెస్ నిర్బంధ పాలన, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రోటోకాల్ అంశంపై సమావేశాల్లో ప్రస్తావించాలని చెప్పారు. ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని అంశాల వారీగా నిలదీయాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఆధారంగా వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలని, 6 గ్యారంటీల చట్టబద్ధత కోసం పోరాడాలని, 2 విడతల రైతు బంధు ఇవ్వాల్సిందిగా పట్టుబట్టాలని సూచించారు. అసెంబ్లీలో రాష్ట్ర ప్రజలందరి గొంతుకగా పోరాడాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ సూచించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, ధాన్యానికి బోనస్, గురుకులాల్లో సమస్యలు, లగచర్ల ఘటన, రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై కొనసాగుతున్న నిర్బంధ కాండపై గట్టిగా పోరాడాలన్నారు. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని, లగచర్ల బాధితులను విడుదల చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఓట్ల కోసం రాష్ట్ర ప్రజలను మోసగించిన కాంగ్రెస్ సర్కార్ వైఖరిని ఎండగట్టేందుకు ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. ఏడాది పాటు అవకాశం ఇచ్చి చూశామని, హామీలు అమలు చేయకపోగా పలు పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడం లేదు అన్నారు. ఈ అసమర్థత ప్రభుత్వంపై ప్రజల పక్షాన నిలిచి పోరాడదామని కేసీఆర్ పిలుపునిచ్చారు. వైసీపీ నేతల కన్ను పడిందంటే విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములు, కొండలు, చెరువులు, చివరకు రోడ్లు కూడా స్వాహా. ప్రకృతి వనరులు, ఇసుక, గనుల దోపిడీ, రేషన్ మాఫియా, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టుల నుంచి ముడుపులు, ఉద్యోగులకు పోస్టింగులు కావాలంటే లంచాలు, ఇక సెటిల్మెంట్లు, బెదిరింపులు, దౌర్జన్యాలు, దాడులు, ఎవరైనా ఎదిరిస్తే అక్రమ కేసుల బనాయింపు. గత 5 ఏళ్ల జగన్ పాలనలో రాష్ట్రంలో ఇదే పరిస్థితి. 5 ఏళ్ల కాలంలో అంతులేని దందాల కథ ఇది. సినిమాలుగా తీస్తే 10 సీక్వెల్లు అవుతాయి. సీరియల్గా తీస్తే 100 ఎపిసోడ్లు కావాల్సిందే. రాష్ట్ర స్థాయిలో వైసీపీ పెద్దలు దున్నేయగా, జిల్లాల స్థాయిలో అప్పటి ఎమ్మెల్యేలు, మంత్రులు కుమ్మేశారు. జగన్ ఘనత రాష్ట్రం, దేశ సరిహద్దులు దాటి ఖండాంతరాలకు చేరగా ఆయన పార్టీ నేతలు తమకు చేతనైనంతగా చెలరేగిపోయారు. గత 5 ఏళ్లలో ఒక్క మద్యంలోనే తాడేపల్లికి 3,100 కోట్ల ముడుపులు అందగా, కింది స్థాయి నేతలు అధికారం అండతో కోట్లకు పడగలెత్తారు. అడ్డగోలుగా జనం మీద పడి దోచుకున్నారు. ప్రకృతి వనరులకు చెరబట్టారు. ప్రతి పనిలోనూ వాటాలు, ముడుపులు పిండుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భూములు అన్న తేడా లేకుండా బెదిరించి మరీ వేలాది ఎకరాలు సొంతం చేసుకున్నారు. ఒక్క కడప జిల్లాలోనే దాదాపు 3,500 ఎకరాలు ఆక్రమించినట్లు అంచనా. మాజీ సీఎం జగన్ బంధువులపైన ఆరోపణలు ఉన్నాయి. ఇక కొండల్ని మాయం చేశారు. చెరువులు, నదులను గుల్ల చేశారు. పేదల ఇళ్ల స్థలాలు చదును పేరిట కోట్లు బొక్కేశారు. గతంలో ఎన్నడూ వినని రీతిలో గత 5 ఏళ్లలో అవినీతి, అక్రమాలు జరిగాయి. ఇలా కూడా అవినీతి చేయొచ్చా అని అక్రమార్కులే విస్తుపోయేలా సంపాదించేశారు. దౌర్జన్యాలు, దందాలు, దాడులకు లెక్కేలేదు. రాష్ట్రంలో ఎవరు ఎదురు చెప్పలేని పరిస్థితి. తవ్వే కొద్దీ అవినీతి లీలలు బయటపడుతూనే ఉన్నాయి. పేరుకు మాత్రం ప్రజాప్రతినిధి, చేసిందంతా దౌర్జన్యాలు, దందాలు, బెదిరింపులు, కబ్జాలు. దీనికి తోడు అడ్డగోలు, తెంపరితనం. పైగా అప్పటి ముఖ్యమంత్రి జగన్ కు అత్యంత సన్నిహితుడనే తలపొగరు. వెరసి పెన్షనర్స్ ప్యారడైజర్గా పిలిచే కాకినాడలో కడప తరహా సంస్కృతి తీసుకువచ్చారు. ఆయనే కాకినాడ సిటీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. గత ప్రభుత్వంలో ప్రజలను, వ్యాపారులను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రైవేట్ ఆస్తుల నుంచి ప్రభుత్వ భూముల వరకు ఎన్నిటినో చెరబట్టారు. అడ్డుకోవడానికి చూసిన అధికారులను అప్పటి సీఎం పేషీలో తనకున్న బలంతో రాత్రికి రాత్రే బదిలీ చేయించారు. టెండర్ల దగ్గర నుంచి కాంట్రాక్టుల వరకు ప్రతిదీ తనదేనన్నట్లు చెలరేగిపోయారు. విదేశాలకు వెళ్లే కోట్ల రేషన్ బియ్యం అక్రమ ఎగుమతిలో దిట్టగా పేరొందిన ఆయన కాకినాడ నగరాన్ని 5 ఏళ్లు లూటు చేసేశారు. కాకినాడ నగర నడిబొడ్డున భానుగుడి జంక్షన్లో ఓ ప్రముఖ స్వీట్ షాల్ యజమాని ఖాళీగా ఉన్న తన భవనాన్ని ద్వారంపూడికి కుడిభుజంగా ఉన్న వ్యక్తికి అద్దెకు ఇచ్చారు. అందులో సదురు చోటానేత రెస్టారెంట్ ప్రారంభించగా కొన్నాళ్లకు నష్టం వచ్చింది. దీంతో 1.5 ఏళ్ల పాటు అద్దె కట్టలేదు. ఇదేంటని సదురు స్వీట్ స్టాల్ యజమాని నిలదీస్తే అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న ద్వారంపూడితో ఒత్తిడి చేయించారు. సదురు యజమాని భయపడకుండా తన ఆస్తి అయిన హోటల్కు తాళాలు వేశారు. దీంతో ద్వారంపూడి జిల్లా ఆహార కల్తీ నియంత్రణ శాఖ అధికారులతో
స్వీట్ స్టాల్పై దాడి చేయించారు. ఆహార భద్రత ప్రమాణాలు పాటించడం లేదని, రోడ్డుకు అడ్డంగా ఉందంటూ ఏకంగా దాన్ని తీసివేయించాలని కుట్ర పన్నారు. అదే సమయంలో హోటల్ పెట్టుకున్న భవనం తమదేనని, సదరు చోటా నేత తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించి ఆస్తి కొట్టేయడానికి సిద్ధపడ్డారు. దీంతో ఒక్కసారిగా బెదిరిపోయిన స్వీట్ స్టాల్ యజమాని తిరిగి 3 కోట్ల రూపాయలు చదివించుకోవాల్సి వచ్చింది. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇష్టానుసారంగా ఎక్స్లో ట్వీట్లు చేస్తున్న రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేత బుద్ధా వెంకన్న ఎన్టీఆర్ జిల్లా సిపిని కోరారు. విజయవాడ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఆయన ఫిర్యాదు చేశారు. విజయసాయిరెడ్డి నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని బుద్ధా వెంకన్న హెచ్చరించారు. తాము అధికారంలోకి రాగానే అప్పటికీ చంద్రబాబు బతికుంటే జైల్లో వేస్తామని బెదిరించి బ్లాక్మెయిల్ చేస్తే తాము భయపడిపోతామా అంటూ ఆయన ప్రశ్నించారు. కాకినాడ పోర్టును జగన్ బలవంతంగా లాక్కున్నారనేది వాస్తవం కాదా? కేవీ రావు దగ్గర మీరు ఎలా తీసుకున్నారో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు వైసీపీ నాయకులు చేసిన దారుణాలు అన్ని ఇన్ని కావు అని బుద్ధా వెంకన్న తెలిపారు. ఎంతో మంది బాధితులు ఇప్పుడు పోలీసులకు, కలెక్టర్లకు ఫిర్యాదులు చేస్తున్నారని చెప్పారు. కేవీరావు ఇదే విధంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తే కులాన్ని అంటగడతావా? జగన్ తప్పు చేయలేదని, కాకినాడ పోర్టులో వాటాలను లాక్కోలేదని నిరూపించే దమ్ము విజయసాయిరెడ్డికి ఉందా? మీ తప్పులు పాపాలను ఎత్తి చూపితే కులం పేరుతో కుట్రలు చేస్తారా అని నిలదీశారు. సీఎంగా ఉన్న చంద్రబాబును బెదిరించినందుకు విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. పరువు నష్టం దావా వేయడానికి అసలు విజయసాయిరెడ్డికి పరువు ఉందా అని ఎద్దేవా చేశారు. విద్యారంగంలో సంస్కరణల పేరుతో జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం పాఠశాలను దీనస్థితిలోకి నెట్టేసింది. చదువులను గాలి కొదిలి టోఫెల్, బైజూస్, సిబిఎస్ఈ, ఇంటర్నేషనల్ సిలబస్ అంటూ చేసిన ప్రయోగాలు విద్యా ప్రమాణాలను దారుణంగా దెబ్బతీశాయి. విద్యార్థుల హాజరు, ఫలితాలను పట్టించుకోకుండా టీచర్లకు బోధనేతర బాధ్యతలు అప్పగించడంతో పాటు బోధన సమయాన్ని తగ్గించడంతో పిల్లల చదువులు అటకెక్కాయి. నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాల స్వరూపమే మార్చేస్తామని ప్రగల్భాలు పలికినా ఆ పనులు అసంపూర్తిగా వదిలేయడంతో బడుల్లో మౌలిక సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని తేలిపోయింది. గత ప్రభుత్వం తీరుతో ఇప్పుడు పాఠశాలలు సింగిల్ స్టార్ దక్కించుకోవడానికే ఆపసోహాపలు పడుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో చాలా చోట్ల మౌలిక సదుపాయాలు ఉంటే సరైన ఫలితాలు లేవు. అభ్యసన ఫలితాలు బాగున్న చోట సదుపాయాలు అంతంత మాత్రంగా ఉంటున్నాయి. కొన్ని చోట్ల అసలు ఈ రెండూ లేవు. అటు మౌలిక సదుపాయాలు, ఇటు ఫలితాల్లో అత్యుత్తమంగా నిలబడిన బడి రాష్ట్రంలో ఒక్కటి లేదు. కూటమి ప్రభుత్వం తాజాగా చేపట్టిన అధ్యయనంలో ఈ విషయం వెలుగు చూసింది. ప్రభుత్వం ఎయిడెడ్ బడుల స్థితిగతులను తెలుసుకునేందుకు మౌలిక సదుపాయాలు, లెర్నింగ్ అవుట్కమ్స్ ను ప్రభుత్వం స్టార్ రేటింగ్ కు ప్రకటించింది. ఏ బడి ఏ స్థాయిలో ఉందనే కోణంలో వివరాలు సేకరించడంతో ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రచారం అంతా ఉత్తిదేనని తేలిపోయింది. బడుల్లో మౌలిక సదుపాయాలకు 5 స్టార్లు, అభ్యసన ఫలితాలకు 5 స్టార్లు ప్రామాణికంగా ఈ అధ్యయనం నిర్వహించారు. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వం ఎయిడెడ్ పాఠశాలలు 45,087 ఉంటే వాటిలో ఏ ఒక్కటి కూడా కనీసం ఒక విభాగంలోనూ 5 స్టార్ రేటింగ్ సాధించలేకపోయింది. మరోవైపు సదుపాయాల్లో 87, అభ్యసన ఫలితాల్లో 311 బడులకు అసలు రేటింగే దక్కని దారుణమైన స్థితిలో ఉన్నాయి. తుళ్లూరు సిఆర్డీఏ కార్యాలయంలో కొంతమంది కంప్యూటర్ ఆపరేటర్లు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రైతుల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ల కోసం వెళితే వేలకు వేలు బేరాలు ఆడి మరీ వసూలు చేస్తున్నారు. మీరు స్థానికులు కాబట్టి తగ్గింపు అంటూ 50% రీబేట్ ఇస్తూ బేరసారాలు ఆడుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో టీడీపీ ప్రభుత్వంలో ఎటువంటి ఫీజు లేకుండా ఫ్లాట్లను రిజిస్ట్రేషన్ చేశారు. రక్త సంబంధికుల పేరుతో ఆస్తులను రాస్తే రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉచితంగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. ఏ ఒక్కటి ఫ్రీగా చేసిన దాఖలాలు లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వం మారినా పరిస్థితులు మారలేదు. వైసీపీ హయాంలో చేతులు తడపకపోతే పనులు జరగవని తేల్చి చెప్పినట్టే ఇప్పుడు చెబుతున్నారు. దీనికి తోడు బేరాలు ఆడుతూ లోకల్ అయితే రీబేటు సైతం ఇస్తామంటున్నారు. ఇదేదో తమ కోసం కాదని తమపై అధికారుల కోసం అంటూ నిస్సిగ్గుగా చెబుతున్నారు. ఇలా బెదిరించే ఓ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాకు పొక్కడంతో రాజధానిలో సిఆర్డీఏ కంప్యూటర్ ఆపరేటర్లు కేంద్రంగా జరుగుతున్న అవినీతి భాగోతం బయటకు వచ్చింది. మరోవైపు సిఆర్డీఏ సిబ్బంది చేతివాటంపై ఏబిఎన్ ప్రత్యేక కథనాలను ప్రసారం చేసింది. దీనిపై అధికార యంత్రాంగం స్పందించింది. విచారణ కోరుతూ సిఆర్డీఏ కమిషనర్ లేఖ రాశారు. లంచం డిమాండ్ చేసిన ఉద్యోగిని విధుల నుంచి తొలగించాలని ఆదేశించారు.
ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్ పై నియమించిన సిట్లో వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించిన అంశంపై కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. డీఎస్పీలను మార్చాలని నిర్ణయించింది. వైసీపీ సానుకూల డీఎస్పీలను నియమించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వారిపై రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వారితో దర్యాప్తు చేయిస్తే స్మగ్లింగ్ కేసులో నిజాలు బయటకు రావని సీఎం చంద్రబాబుకు ఎమ్మెల్యేలు నేరుగా ఫిర్యాదులు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైసీపీతో అంటకాగిన డీఎస్పీలను వీఆర్కు ప్రభుత్వం పంపింది. వీఆర్లో ఉన్న ముగ్గురిని ప్రభుత్వం సిట్లో నియమించింది. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలు ప్రసారమయ్యాయి. దీంతో డీఎస్పీ మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే పోర్టు కేంద్రంగా జరుగుతున్న పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం సీరియస్ గా ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పీడీఎస్ బియ్యం స్మగ్లింగ్ పై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీకి సీఎం చంద్రబాబు ఆదేశించారని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకు 1066 కేసులు నమోదు చేశామన్నారు. దీని ద్వారా 62,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేశామని తెలిపారు. సీజ్ చేసిన బియ్యం విలువ బహిరంగ మార్కెట్లో 240 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. కాకినాడలో జరిగిన సంఘటనలను, రాష్ట్రంలో జరుగుతున్న పీడీఎస్ కేసులు, స్మగ్లింగ్ పైన తాము నమోదు చేసిన కేసులు, వీటిపై సమగ్ర విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. భూ ఆక్రమణలు, కబ్జాలపై చర్యలు తీసుకునేందుకు జిల్లాల వారీగా ప్రత్యేక సెల్లు ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. దీంతో వైసీపీ నేతల బండారం బయటపడింది. విశాఖ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో డీజీపీ ద్వారకా తిరుమలరావు, నగర పోలీస్ కమిషనర్ శంఖభద్రు బాక్షితో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున భూ కబ్జాలు, ఆక్రమణలు జరిగాయని, విశాఖ భూ కబ్జాలపై ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్ మాదిరిగానే అన్ని జిల్లాలలోనూ ప్రారంభించాలని డీజీపీ ఆలోచన చేస్తున్నారని చెప్పారు. విశాఖ మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ కబ్జాలను వెలికితీస్తే మరెంతో మంది బాధితులు బయటకు వస్తారన్నారు. రెవెన్యూ సదస్సులో కబ్జాల బాధితుల వినతులు అందజేస్తామన్నారు. పోలీస్ శాఖ కూడా దీనిలో భాగస్వామ్యం అవుతుంది కాబట్టి ఫిర్యాదులపై లోతైన విచారణ జరుగుతుందని చెప్పారు. కాకినాడ పోర్టును బెదిరించి భయపెట్టి లాక్కున్న విషయం బయటపడ్డాక వైసీపీ నాయకులు చేసిన నేరాలు, ఘోరాలు, అందుకోసం అవలంబించిన విధానాలను చూసి ఇలా కూడా నేరాలు చేయవచ్చా అని పోలీసులే ఆశ్చర్యపోతున్నారని అనిత అన్నారు. 6,000 కోట్ల ఆస్తిని కేవలం 590 కోట్లకు భయపెట్టి లాక్కున్నారని ఆధారాలతో బయటపడటంతో దీని నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైసీపీ నేతలు సీఎం చంద్రబాబును దూషిస్తున్నారని ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో భూ విక్రయాల్లో మోసాలకు పాల్పడ్డ 3 వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కొండ వెనకాల పల్లెలో కదిరి నియోజకవర్గానికి చెందిన వైసీపీ కీలక నేతలు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డి కలిసి తన కల్లు రెవెన్యూ అధికారుల సహాయంతో 5.98 ఎకరాలకు నకిలీ 1Bలు సృష్టించారు. ఆ తర్వాత చండీగఢ్కు చెందిన పునీత్ సంపదతో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి ఆ భూమిని అమ్మేశారు. పూర్తి స్థాయిలో పరిశీలించిన బాధితుడు భూమి లేదనే విషయం తెలుసుకొని తనకల్లు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వైసీపీ నేతలపై చీటింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన కదిరి పోలీసులు కొక్కంటి శ్రీనివాస్ నాయుడు, నీలకంఠారెడ్డి, నాగమల్లారెడ్డిలను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో వైసీపీ కీలక నేత కొక్కంటి శ్రీనివాస్ నాయుడు జగన్కు ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొక్కంటి శ్రీనివాసులు నాయుడు పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని పలువురు ఆరోపిస్తున్నారు. రోజుకో కొత్త మార్గంలో సవాల్ విసురుతున్న సైబర్ నేరగాళ్లకు చెక్ పెట్టేందుకు ఏపీ పోలీస్ శాఖ నడుం బిగించింది. రాష్ట్రంలోని ప్రతి జిల్లాకు ఒక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రతి జిల్లా కేంద్రంలోనూ సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అందులో సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం ఉన్న పోలీసులను నియమిస్తే ఫలితం ఉంటుందని తెలిపింది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో సైబర్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇతర ప్రాంతాల బాధితుల ఫిర్యాదు చేయాలంటే మంగళగిరిలోని సిఐడి ప్రధాన కార్యాలయంలో ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్ దిక్కు. ఈ నేపథ్యంలో ప్రతి జిల్లాలోనూ సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీల గ్రీవెన్స్లో పరిష్కరించాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలపై బాధితులు ఫిర్యాదు చేసేందుకు వీలుగా హెల్ప్ లైన్ నెంబర్ 1930ను అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్రం రాష్ట్రాలను అప్రమత్తం చేయడంతో ఏపీలోనూ అదే ప్రక్రియ మొదలైంది. ఈ నెల 2న భువనేశ్వర్లో డీసీపీల సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ పెరుగుతున్న డిజిటల్ మోసాలు, సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏఐ టెక్నాలజీ, డీప్ ఫేక్ వంటి వాటితో అలజడి నెలకొంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నిర్ణయాలకు అనుగుణంగా ఏపీ పోలీస్ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా ప్రతిపాదన పంపినట్లు పోలీస్ వర్గాలు చెబుతున్నాయి.
లైక్లు, సబ్స్క్రైబ్లు, ఫాలోవర్ల కోసం కొందరు యువకులు కొండపై కుప్పిగంతులు వేస్తూ తిరుమల పవిత్రను దెబ్బతీస్తున్నారు. తిరుమల ఘాట్ రోడ్లు, అలిపిరి వద్ద ఇష్టానుసారం సినిమా పాటలు, డైలాగులతో రీల్స్, షార్ట్స్, ప్రాంక్ వీడియోలు చేస్తూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. తిరుమలలో రీల్స్, ఫోటోషూట్ చేస్తే కేసులు పెట్టడంతో పాటు కెమెరాలు సీజ్ చేస్తామని టీటీడీ హెచ్చరిస్తున్నప్పటికీ కొందరు లెక్క చేయడం లేదు. తాజాగా ఓ యువతి అలిపిరి చెక్ పాయింట్ ముందు పుష్ప 2 చిత్రంలోని కిసిక్ పాటకు డాన్స్ చేసి తన ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. అలాగే కొందరు శ్రీవారి ఆలయం ముందు నడకదారుల్లో డాన్సులతో రీల్స్ చేస్తూ తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూనే ఉన్నారు. అలిపిరిలోని టూరిజం భవనం కూడా రీల్స్ చేసేవారికి అడ్డాగా మారిపోయింది. ఇకనైనా ఈ రీల్స్, షార్ట్స్ చేసేవారి విషయంలో టీటీడీ కఠిన చర్యలు తీసుకోకపోతే ఏడుకొండల ప్రతిష్ట మరింత దిగజారిపోయే అవకాశం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు మంచు మోహన్ బాబుకు ఆయన చిన్న కొడుకు మనోజ్ కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పహాడీ షరీఫ్ పరిధిలోని మోహన్ బాబు ఇంట్లో ఆస్తుల పంపిణీ జరుగుతున్న క్రమంలో స్కూల్కు సంబంధించిన వాటాల్లో విభేదాలు తలెత్తి మోహన్ బాబు అనుచరులు వినయ్, బౌన్సర్లు కలిసి మనోజ్ పై, ఆయన భార్య మౌనికపై దాడికి పాల్పడి గాయపరిచినట్లు, గాయాలతోనే మనోజ్ తన భార్యతో కలిసి పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ విషయమై మహేశ్వరపురం డీఎస్పీని సంప్రదించగా డయల్ 100కు కాల్ వచ్చిందని, వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. కాలుకు గాయమైన మంచు మనోజ్ తన భార్య మౌనికతో కలిసి బంజారాహిల్స్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వచ్చారు. తండ్రితో జరిగిన గొడవ విషయమై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా మనోజ్, మౌనిక మాట్లాడటానికి నిరాకరించారు. మనోజ్ నిన్న రాత్రి 7 గంటల సమయంలో డిశ్చార్జ్ అయ్యారు. మనోజ్కు మెడికో లీగల్ కేసు పూర్తి చేసిన వైద్యులు ఆయన ఒంటిపై అనుమానాస్పద దెబ్బలు ఉండటంతో పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాలు, మెడభాగంలో గాయాలైనట్లు వైద్యులు నిర్ధారించారని తెలిసింది. సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ పరీక్షలు పూర్తి చేసిన వైద్యులు 24 గంటలు అబ్జర్వేషన్లో ఉండాలని సూచించగా ఇవాళ మరోసారి ఆసుపత్రికి వస్తారని మనోజ్ డిశ్చార్జ్ అయినట్లు తెలిసింది. ఆస్తుల పంపకాల్లో తమ ఇంట్లో గొడవలు జరిగాయని, మనోజ్ను తాను కొట్టానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మోహన్ బాబు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. నిజానిజాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారాలు చేయవద్దని సూచించారు. కాంగ్రెస్ ఏడాది పాలన అంతా ప్రజలను వంచడమే సరిపోయిందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బడికి వెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు అందుకునే అవ్వ తాతల వరకు, నిరుద్యోగుల నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వరకు అందరినీ వంచింది అన్నారు. ఇప్పుడు జరపాల్సింది విజయోత్సవాలు కాదు, వంచనోత్సవాలు అన్నారు. 4 కోట్ల మంది ప్రజలను మోసం చేసిన రేవంత్ రెడ్డి 3 కోట్ల దేవతలను మోసం చేయరా అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఏడాది పాలన ఎడతగిని వంచన పేరిట బీఆర్ఎస్ రూపొందించిన ఛార్జ్షీట్ను తెలంగాణ భవన్లో ఆయన విడుదల చేశారు. ఎన్నికల హామీల అమలులో సీఎం రేవంత్ రెడ్డి ఫెయిల్ అయ్యారని, హామీలు అమలు చేయాలని అడిగితే మాట మార్చుతూ మభ్యపెడుతున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు. ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని నిలదీస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అక్రమ కేసుల్లో ఇరికిస్తున్నారన్నారు. రేవంత్ పాలనలో తిట్లు, ఓట్లు తప్ప చేసిందేమీ లేదని, ఉద్యమ సమయంలోనూ ఇలాంటి నిర్బంధాలు చూడలేదని పేర్కొన్నారు. తెలంగాణలో సంక్షేమాన్ని సర్వనాశనం చేసిన ఘనత రేవంత్ ప్రభుత్వానిదని విమర్శించారు. ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాల్లో భాగంగా హుస్సేన్ సాగర్ తీరాన్ని నిర్వహించిన ఎయిర్ షోను చూసి జనం కాసేపు తమను తామే మర్చిపోయారు. కార్యక్రమానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి ఎయిర్ షోను ప్రారంభించి వీక్షించారు. అరగంటకు పైగా సాగిన ఎయిర్ షోలో భారత వాయుసేనకు చెందిన సూర్యకిరణ్ ఏరోబాటిక్ గ్రూప్ కెప్టెన్ అజయ్ దాసరథి బృందానికి చెందిన 9 హ్యాక్ MK-132 విమానాలు చేసిన విన్యాసాలు ఔరా అనిపించాయి. ఆదివారం కావడంతో వీక్షించేందుకు వచ్చిన జనంతో హుస్సేన్ సాగర్, నక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఎయిర్ షో భాగంగా విమానాలు త్రివర్ణ పతాకాన్ని రంగులను విరచిమ్మాయి. ఒక్కసారిగా నింగి 3 రంగుల జెండా రూపును సంతరించుకోవడంతో వీక్షకుల మనసు దేశభక్తితో ఉప్పొంగి భారత్ మాతకి జై అంటూ నినాదాలు చేశారు. విన్యాసాల్లో భాగంగా 2 విమానాలు ప్రేమ చిహ్నాన్ని వేయగా మరో విమానం బాణం గుర్తుతో మధ్యలో నుంచి దూసుకెళ్లడంతో వీక్షకులు ఈలలు వేశారు. ఎయిర్ షో నిర్వహించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందానికి రేవంత్ అభినందనలు తెలిపారు. చాలా మెడికల్ కాలేజీలు తమ బోధనోత్పత్తుల్లో రోగులు లేకపోయినా బెడ్ ఆక్యుపెన్సీ కోసం నకిలీ రోగులను చూపిస్తుండడాన్ని జాతీయ వైద్య కమిషన్ తీవ్రంగా పరిగణిస్తుంది. ఎన్ఎంసీ బృందాలు తనిఖీకి వచ్చే సమయంలో ఆసుపత్రుల యాజమాన్యాలు ఇలా చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిసింది. ఆసుపత్రిలో ఉన్న రోగులు అసలా నకిలీలా తేల్చేందుకు ఎన్ఎంసీ ఈసారి కొత్తగా మార్గదర్శకాలు విడుదల చేసింది. తనిఖీల సమయంలో పెద్ద సంఖ్యలో రోగులు అడ్మిట్ అయి ఉంటే అంతకుముందు కొన్ని రోజులు వరుసగా ఇదే తరహాలో రోగులు ఉన్నారా లేదా అని పరిశీలిస్తామని వెల్లడించింది. పిల్లల వార్డుల్లో చిన్నారులు ఎటువంటి అనారోగ్యం లేకుండా ఆడుకుంటూ ఉన్న నకిలీ పేషెంట్ల కింద పరిగణిస్తామని తెలిపింది. ఒకే కుటుంబం నుంచి ఎక్కువ మంది అదే ఆసుపత్రిలో చేరినా, ఎక్కువ మంది వైద్య శిబిరం పేరుతో ఆసుపత్రికి
వచ్చినా వారిని నకిలీ రోగులుగా గుర్తిస్తామని ఎన్ఎంసీ తెలిపింది. నకిలీ రోగులను చూపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్ఎంసీ హెచ్చరించింది. ఇక కొత్త వైద్య విద్యా కళాశాల ఏర్పాటుకు ఎన్ఎంసీ దరఖాస్తులు ఆహ్వానించింది. ఇప్పటికే ఉన్న కళాశాలలో ఎంబీబీఎస్, పీజీ సీట్ల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వచ్చే ఏడాది జనవరి 4 వరకు గడువు ఉందని తెలిపింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు సమాచారం పంపింది. దరఖాస్తులకు మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని వైద్య కళాశాలలో అదనపు పీజీ సీట్ల కోసం దరఖాస్తు చేసుకుంటే వాటిని తనిఖీల నుంచి మినహాయిస్తామని పేర్కొంది. వారిచ్చే స్వీయ ధృవీకరణ, సమర్పించే పత్రాల ఆధారంగా భౌతిక తనిఖీల నుంచి మినహాయిస్తామని తెలిపింది. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఇరువైపుల భారీ సంఖ్యలో ప్రాణ నష్టం జరిగినట్లు నివేదికలు అంచనా వేస్తున్నాయి. వీటికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక ప్రకటన చేశారు. దాదాపు 3 ఏళ్లుగా చేస్తున్న యుద్ధంలో 43,000 మంది సైనికులను కోల్పోయామన్న ఆయన మరో 3,70,000 మంది సైనికులు గాయాలపయ్యారని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్, మెక్రాన్లతో భేటీ అయిన జెలెన్స్కీ భవిష్యత్తులో మరోసారి రష్యా దాడి చేసే అవకాశం లేని విధంగా శాంతి ఒప్పందం అవసరమన్నారు. శాంతికి విఘాతం కలిగించడానికి రష్యా ప్రయత్నాలు చేసిందని జెలెన్స్కీ తెలిపారు. తమపై దురాక్రమణకు పాల్పడింది. తమకు న్యాయమైన, శాశ్వత శాంతి అవసరమని డొనాల్డ్ ట్రంప్తో చెప్పారన్నారు. గతంలో మాస్కో పదే వ్యవహరించినట్లుగా కాకుండా మరోసారి తమ శాంతికి విఘాతం కలగకుండా ఆ ఒప్పందం ఉండాలని జెలెన్స్కీ తెలిపారు. ఈ విషయంలో మిత్ర దేశాలు గుడ్డిగా ఉండవద్దని, దీర్ఘకాలిక శాంతిని తెచ్చే ఒప్పందానికి మాత్రమే తాము అంగీకరిస్తామన్నారు. ఉక్రెయిన్లో తక్షణమే కాల్పుల విరమణ అమల్లోకి తేవాలని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయిన ఆయన ఈ యుద్ధంలో ఇరు దేశాలు వేలాది సంఖ్యలో సైనికులను కోల్పోయాయని, ఎన్నో కుటుంబాలు నాశనమయ్యాయని అన్నారు. 1000 రోజులకు పైగా కొనసాగుతున్న ఈ యుద్ధానికి ముగింపు పలకాలని సూచించిన ట్రంప్ ఒప్పందం కోసం జెలెన్స్కీ ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. అద్భుతం కాదు కదా, టీమిండియా నుంచి కనీసం పోరాటం కూడా లేకపోయింది. 2.5 రోజుల్లోనే ముగిసిన ఈ రెండో టెస్టులో ఆతిథ్య ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి టెస్టును 295 పరుగుల తేడాతో గెలిపించిన భారత బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్లోనూ పూర్తిగా విఫలం కావడం దెబ్బతీసింది. ఈ మ్యాచ్లో ఒక్క బ్యాటర్ కూడా అర్ధ సెంచరీ చేయలేకపోయాడు. జట్టు మొత్తంగా 81 ఓవర్లు మాత్రమే ఆడటం గమనార్హం. అంటే కనీసం ఓ రోజంతా కూడా బ్యాటింగ్ చేయలేకపోయారని చెప్పవచ్చు. అడిలైడ్లో భారత్కి ఇది వరుసగా రెండో ఓటమి. 2020లో జరిగిన డే అండ్ నైట్ టెస్టులోనూ పరాజయం పాలైంది. అటు గులాబీ టెస్టులో ఆస్ట్రేలియా మాత్రం 12-1తో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇక ఆదివారం భారత్ రెండో ఇన్నింగ్స్లో 36.5 ఓవర్లలో 175 పరుగులు చేసింది. నితీష్ కుమార్ 42 పరుగులు చేసి మరోసారి టాప్ స్కోరర్గా నిలిచారు. అతని నిలకడ కారణంగానే జట్టుకు ఇన్నింగ్స్ ఓటమి తప్పినట్లయింది. ఆ తర్వాత 19 పరుగుల స్వల్ప ఛేదన కోసం బరిలోకి దిగిన ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో వికెట్ నష్టపోకుండా 3.2 ఓవర్లో అన్నే పరుగులు చేసి నెగ్గింది. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ర్యాంకింగ్స్లో భారత జట్టు 3వ స్థానానికి పడిపోయింది. గులాబీ బంతి టెస్టులో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఘోరంగా ఓడటంతో అగ్రస్థానం నుంచి 3వ ర్యాంకుకు పడిపోయింది. ఈ టెస్టులో గెలిచిన కంగారు జట్టు 3 నుంచి మళ్లీ టాప్ ర్యాంకుకు ఎగబాకింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 60.71 విజయాల శాతంలో మొదటి స్థానంలో ఉండగా దక్షిణాఫ్రికా 2, భారత్ 3వ స్థానంలో ఉన్నాయి. వెల్లింగ్టన్ టెస్టు ఓటమితో 3వ స్థానంలోని న్యూజిలాండ్ 6వ స్థానానికి పడిపోయింది.